ప్లీజ్ దయ్యా, తప్పు నాదే, క్షమించరా, నన్ను వదిలేరా. ఏం స్కెచ్ చేసావురా, నీకు దండం పెడతా, నన్ను వదిలేరా, నన్ను వదిలేరా, ప్లీజ్ రా, నన్ను వదిలేరా. మీ అక్కని డిస్టర్బ్ చేయడం తప్పేరా నాది. నా ఫ్యామిలీ జోలికొస్తే ఎంతటి వాడినైనా వదలను. వాడి సీఎం అయినా, పిఎం అయినా, ఆఖరికి దేశ అధ్యక్షుడైనా. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ. ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. అమ్మా పాలు. పేపర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి నోట్లన్నీ మార్చేశారా? ఏం నోట్లే 30-40% అడుగుతున్నారు మా రోలే. వాట్ డూ యూ థింక్ దిస్ ఇస్ గుడ్ డెసిషన్ ఆర్ బ్యాడ్ డెసిషన్? గుడ్ మన లాంటి వాళ్ళకి బ్యాడే. బట్ ఓకే, బ్లాక్ మనీ ఎక్కువ కదా సార్, తప్పదు. ఏం చేస్తాం, ఏదో ఒకలా మార్చాలి, తప్పదు కదా. హాయ్ రాణి, హౌ ఆర్ యూ? హాయ్ రమా, ఐఎమ్ ఫైన్. 1 వీక్ నుంచి కనిపించట్లేదు రాణి, ఎక్కడికి వెళ్ళావు? నేను నార్త్ ఇండియా టూర్కి వెళ్ళానే. అక్కడ ఏమేమి చూసావు? అక్కడ నైనిటాల్, ఆగ్రా అండ్ అయోధ్యకు కూడా వెళ్ళాను. అక్కడ సరియు నదిలో బోటింగ్ చేశాను. అది చాలా సూపర్, ఎంత బాగుంది తెలుసా అక్కడ సరియు నది చూసే. అసలు నువ్వు కూడా రావాల్సింది, నిన్ను కూడా తీసుకెళ్దాం అనుకున్నా, కానీ నేను సడన్గా ప్లాన్ చేసుకొని వెళ్ళాము ఈ టూర్కి. అవునా, అంత బాగుందా అక్కడ? చాలా బాగుంది, మళ్ళీ వెళ్ళినప్పుడు కలిసి వెళ్దాము. సరే. అమ్మా గ్యాస్ రిపేర్ చేస్తామమ్మా, గ్యాస్ రిపేర్. అమ్మా గ్యాస్ రిపేర్ చేస్తామమ్మా, గ్యాస్ రిపేర్. పాలకూర, గోంగూర, తోటకూర, కరివేపాకు, ఆకుకూరలమ్మా, ఆకుకూరలు. గురుగారు, విజయనగరం వెళ్ళే బస్సులు యాడ్ అవుతాయి. ఆ 3వ నంబర్ ప్లాట్ఫామ్ దగ్గర అవుతాయి, వెళ్ళి ఎక్కువ. అక్కడే నెట్టే. అక్కడే వెళ్ళి తొందరగా వెళ్ళి వెళ్ళిపోతుందా బస్సు? ఓ వెళ్ళిపోతున్నాను రే. సరేయూ లేమ్మా, స్కూల్కి టైం అవుతుందిగా. సరేయూ. అమ్మా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంట్రా సరియూ, ఈరోజు ఇంత తొందరగా రెడీ అయిపోయావు? నువ్వు తొందరగా స్కూల్కి వెళ్ళాలంటే చకా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేయాలి. అందరికంటే క్లాస్లో నువ్వే ఫస్ట్ ఉండాలి. సరియూ ఆల్వేస్ ఫస్ట్ కదా. కూర్చో అమ్మా. చక్కగా టిఫిన్ తినేసి నువ్వు తొందరగా రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి, సరేనా? స్కూల్లో ఎవరైనా ఏమైనా అంటున్నారా తల్లి నిన్ను? లేదమ్మా.
ఏమనట్లేదా? అలాగే బాగా చదువుకొని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి. ఓకేనా సరియు? అలాగే అమ్మా. మమ్మీ డాడీకి మంచి నేమ్ తీసుకురావాలి, సరేనా? అమ్మా బస్ వచ్చేసిందే, బాయ్. సరియు సరియు ఇది తినమ్మా. సరియు సరియు స్లోగా అమ్మా. సరియు నెమ్మదిగా వెళ్ళమ్మా, జాగ్రత్త, పడిపోతావు. స్లోగా అని చెప్తున్నానా? బాయ్ బాయ్. ఫైవ్ మినిట్స్ రా దయా. సరే అక్క. ఏరా దయా, వెళ్దామా? సరే. కూర్చో అక్క. అబ్బబ్బా, ఈ నోట్ల రద్దు కాదు కానీ ఏటీఎంల చుట్టూ తిరగలేకపోతున్నాం రా దయ్యా. మార్పు కావాలంటే తప్పదు కదక్క. జాగ్రత్త. బామ్మ సంగతి ఏంటి? ఏమోరా, ముసలిది ఎవరి మాట వినట్లేదు. ముసలిది 2050 తర్వాత పుట్టాల్సిందిరా, 60 ఏళ్లకు ముందే పుట్టేసిందిరా. అంతేనంటావా? అంతేరా, కష్టం రా, మరి మారదు. లోపలికి రారా. చిన్న పనుంది, పని చూసుకొని వస్తానులే. ప్రొద్దున్న టిఫిన్ కూడా చేయలేదుగా, కలిసి భోంచేద్దాం రా లోపలికి. నువ్వు వెళ్ళక్క, నేను తర్వాత వస్తాను. బాస్ రమ్మన్నారంట. ఎస్ డ్యూట్, చాలా కాలం అయిందిగా, ఒకసారి మిమ్మల్ని అందరినీ చూడాలనిపించి పిలిచాను, అంతే. థ్యాంక్ యూ బాస్. ఈ 5 lakhs తీసుకోండి. ఎందుకన్నా? సుపారీ తీసుకుని ఆ గోనప్పరావం లేపేసినందుకు. తాగండి రా, కాఫీ తాగండి. అన్నా, ఆ మర్డర్ మేము చేయలేదన్నా. సుపారీ మనది, మర్డర్ వేరే వాడిది. పర్లేదు, నో ప్రాబ్లం. తాగండి రా, ఎంజాయ్ చేయండి. ఓకే అన్నా. రాయ్, కనీసం తర్వాత మర్డర్ అయినా మీరు చేయండి రా. అలాగే అన్నా, ఈసారి స్పాట్ పర్ఫెక్ట్గా ఉంటుందన్నా.
సరేయు ఏంటమ్మా అలా ఉన్నావు? అమ్మ టైర్డ్ అయిపోయాను, కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తా. మమ్మీ, ఫ్లైట్ కనిపెట్టింది ఫస్ట్ ఎవరు? రైట్ బ్రదర్స్ అమ్మా. ఫస్ట్ ఫ్లైట్ కనిపెట్టింది మన ఇండియన్ అంట కదా. మా క్లాస్లో అదే డిస్కషన్ మమ్మీ. బ్రిటిష్ పాలనలో జరిగిందమ్మా. పైగా మన ఇండియన్స్ ఏమి ఆవిష్కరించినా తొక్కి పెట్టేసేవాళ్ళు. ఏదో 1-2 తప్పించి బయటికి రానిచ్చేవారు కాదు. పైగా అప్పట్లో మన ఇండియన్స్ కి చాలా మూఢనమ్మకాలు. దాని వలన బయటికి రాలేకపోయాం. సరేయు మీ డాడీ కాల్. అమ్మా నేను మాట్లాడతా. నేను మాట్లాడతాను. హలో. హే ఉషా, హౌ ఆర్ యు? ఫైన్ అండి, మీరెలా ఉన్నారు? యా, ఐ యామ్ ఎవ్రీథింగ్ ఫైన్. ఏంటి మీ గొంతు అలా ఉంది? వాటర్ చేంజ్ అయింది, కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్. ఓకే, మీ ఆరోగ్యం జాగ్రత్త అండి. ఈసారి చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నారు మాకు ఫోన్ చేయటానికి. మీరు త్వరగా ఇండియాకి వచ్చేయండి. ఓకే ఉషా, సరియుకి ఇవ్వు. ఇదిగో సరియు. హాయ్ డాడీ, హౌ ఆర్ యు? ఫైన్ రా మై లవ్లీ బేబీ. ఎలా చదువుతున్నావమ్మా నువ్వు? నేను చాలా బాగా చదువుతున్నాను డాడీ. రే అల్పించాలి కానీ పడుకో ఇంకా. అబ్బా, తెల్లారిసరికి దర్శనం ఏంట్రా నాయన. రే లేవరా, యోగా లేకరా. ఏంట్రా కల్లో కూడా లవర్తో హ్యాపీగా ఉండడం లేదు. తెల్లారిసరికి దర్శనం చూడలేకపోతున్నారా. సర్దుకొని సరిగా పడుకోరా. నీకు లేదు కదరా, పోరా. రే లేవండ్రా. ఏంట్రా దొబ్బుతున్నావు? ఒరేయ్, ఇంటర్వ్యూస్ ఉన్నాయి, టైం అవుతుంది, నేను వెళ్తున్నా. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపవస్త్రవస్తవం
దశాదనం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హలో. వెరీ సాడ్. యా, నాకు ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. నీకు తెలుసుగా నాకు అమ్మాయిలంటే చాలా చిరాకు. మన సంగతి కొంచెం పట్టించుకో. అదంతా తెలీదు. ఇంట్లో మన గురించి చెప్పేశాను. వాళ్ళు మొగాలికి పెళ్ళేంట్రా వెదవా అని చెప్పారు. అయినా నేను రెడీ అయ్యి వచ్చేస్తున్నా. నువ్వు వచ్చేసాయి. జంపింగ్ కాల్స్. ఏం జంపింగ్ కాల్స్ ఏంటో. హలో. నేనురా. చెప్పరా. జాబ్ ఏమైందిరా? లేదు మావా, లైట్ రా. నీదిరా? ఇక్కడ సేమ్ సిచ్యువేషన్ రా. నాకేం తెలియట్లేదురా. ఓకే, మన స్పాట్కి వచ్చే మావా. ఓకేరా. నో. హాయ్రా మావా. ఏంట్రా వీడు విష్ కూడా చేయలేదు? ప్రతి ఇంటర్వ్యూతో తింతే కదా వీడు. మా అయ్యకి జాబ్ పిచ్చి పెట్టాలి. 80,000 శాలరీ. మహా అందగాడు. తారు డబ్బా కలర్. వాడికి నేను కావాలంట. బాగా నచ్చేసానంట ఆ చింతయ్య గాడికి. ప్లీజ్ యుగా,
నువ్వు తొందరగా ఏదైనా జాబ్ సంపాదించు, లేకపోతే నేను నీకు దక్కను. నువ్వు లేకుండా నేను బ్రతకలేను ఇక. ప్లీజ్ అర్థం చేసుకో. ఒరే యుగా, అరే మావా, ఏంట్రా? అయిపోయిందిరా, మొత్తం అయిపోయిందిరా. ఏం చేయలేదు, తోచట్లేదురా అసలు. ఏంట్రా పెద్దనికి కంగారు పడతావు? జాబ్ రాకపోతే లైఫ్ అయిపోయినట్టేనా? అరే అన్నీ సర్దుకుంటాయరా, రిలాక్స్ అవ్వరా. రేయ్, ఉద్యోగాలు లేవు, సజ్జగాలు లేవురా. నాకైతే జాబ్ వస్తుందని గ్యారంటీ కూడా లేదురా. ఇలా అయితే నాకు సిరి దూరం అవటం ఖాయంరా. మళ్ళీ స్టార్ట్ చేశాడురా. అరే యుగా, అన్నిటికీ కంగారు పడకరా. సిరి నీకు దక్కకుండా పోదు, అన్నీ నీకు ఫేవర్గానే జరుగుతాయి. ఏంటి? లేదురా, జాబ్ లేని వాడికి వాల్యూ ఉండదు. నా అనుకున్న వాళ్ళకి కూడా దూరం అవుతారురా, దూరం అవుతారు. హలో, అది ఎవరు? మొదలెట్టేశారు. నేనే. చెప్పు సిరి. వీళ్ళిద్దరికీ పొద్దునే మొదలైపోయినట్టు ఉంది. నేను ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, ఏమైంది? అది జాబే సమస్య అయిపోయినట్టుంది వీడికి. అది సరేగానే, మనం కలిసి చాలా రోజులైంది. ఎక్కడికైనా వెళ్దామా? టాపిక్ మారుస్తావేంటి? నేనంటే నీకు అస్సలు ఇష్టం లేదు. అది కాదు సిరి. నాకేం చెప్పకు. నా మీద నీకు అస్సలు ప్రేమ లేదు. అర్జెంట్గా నిన్ను కలవాలి, రా. నాకు అదంతా అనవసరం. మన స్పాట్కి వచ్చాయి. నేను అదంతా వినదలుచుకోవట్లేదు. దినం ఏంట్రా సీజీలో రేడు గుర్తొచ్చి ఆగిపోయావా? తన మీద నాకు ప్రేమ లేదంట. ఓ, మరేముందంట? అవును లేదంట. ఏంటంట? ఏంటో అర్జెంట్గా కలవమని రమ్మంటోంది. దోలు తీసేద్ది. నేను వెళ్ళను. ఏం చేసుకుంటుందో చేసుకొని. గ్రేట్ లవ్. 8 years లవ్ ఎక్కడ? 8 years లవ్ ఒక్క ఓవర్తో తేల్చేసిందిరా. నిజమా? ఒక్క ఓవర్తో తేల్చేసింది. బాధ అనిపించిందిరా. నేను వెళ్ళనురా, నేను కలవను. ఎలాగ ఏం పిక్ ఉండదో పిక్కోమను, చేసుకుంటే చేసుకోమను. గ్రేట్ లవర్స్. ఈ దెబ్బతో దరిద్రం వదిలిపోద్ది. ఎండేంట్రా బాబు, ఎర్ర కాహేస్తుంది. అవును మామ, బీచ్లో ఒక్క అమ్మాయి కూడా లేదు. వీడేమో వీడి లవర్ కోసం మనల్ని దొబ్బుతున్నాడు. నాకు కూడా ఎవరైనా దొరికితే తస్సా చెక్క కమల్ హాసనే. రండిరా, హెడ కూర్చుందాం. కూర్చో. ఇది తప్ప ఏం చేయగలవు నువ్వు? నువ్వు మొదలెట్టరా మామ. వెయిటింగ్ అక్కడ. ఓయ్ యుగా, ఏం ఆలోచిస్తున్నావు? ఇంకేంటి లేటు? వెళ్ళి కుమ్మించుకుని వచ్చే. ఓకేరా, తప్పదు కదా. నీకు అలవాటే కదా. వెళ్ళి. మీకు మాత్రం అలవాట్లేనట్టు. నువ్వేంటి మావా, గేమ్ ఆడుతున్నావా లేదా సెక్స్ వీడియో చూస్తున్నావా? ఏది నాకు కూడా కొంచెం ముసుకు బాయ్. హాయ్ సిరి. నువ్వు నాకేం చెప్పనవసరం లేదు. ప్లీజ్ సిరి, నేను చెప్పేది వినే. ట్రై టు అండర్స్టాండ్ సిరి. నాకు నీ మీద నమ్మకం లేదు.
అరే నేను చెప్పేది కొంచెం విను నువ్వు. కనీసం నేను చెప్పింది వినకపోతే ఎలా? వినొచ్చు కదా. వినవే, చెప్పేస్తాను తెగ. వినవే ప్లీజ్. అరే కొంచెం వినొచ్చుగా ప్లీజ్. నువ్వు ఈ బాబులాగేనా? మొండి అస్సలు వినవే. ఈ ఒక్కసారి నా మాట విను. మరీ టూ మచ్ చేస్తున్నావే, చాలా ప్రాబ్లం అయిపోతుందే. అరే వినవేంటి చెప్తుంటే? ఇప్పటి వరకు విన్నాను కదా. ఇదేవుతుంది? ఫేస్ కనిపించట్లేదురా. అరే సంజు, వీళ్ళకి జాబ్ పెద్ద ఇష్యూ అయిపోయిందిరా. ఎల్రా బాబు, ఎల్మని చెప్పనా? వీడికి స్టార్ట్ అయింది. చేసిందిరా. కమల్ హాసనే. ఈడికి గులాబీ ముళ్ళు తగిలింది. ఇక రక్త చరిత్రే. వీడి కథ ఏంటో చూడు యుగ, ఇంకా ఈ మ్యాచ్ అడుగుటడం నా వల్ల కాదు. త్వరగా జాబ్ సంపాదించలేదనుకో, మా నాన్న చూసిన తారు డబ్బా కాడినే పెళ్లి చేసుకుంటాను. నీ ఇష్టం, వస్తా. సిరి, హలో సిరి. ఊబిలో ఉన్నాడుగా, రోజు వీడికో పెద్ద ట్రాజడీ అయిపోతుంది. ఎంత అమ్మాయి! ఆహా, ఏమన్నావురా. అమ్మాయి సూపర్. తను చాలా చాలా బాగుందిరా, నాకు నచ్చేసింది. నా కోసమే పుట్టిందిరా. అబ్బచ్చా, నన్ను చూసి నవ్విందిరా మావా. అబ్బా ఆహా. రే ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను వినరా. మళ్ళీ నిరుద్యోగులకి ప్రేమగా వేస్ట్ రా. నువ్వు ఆగరా, నువ్వు ప్రధానికి కంగారు పడతావు. తను నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మావా. నాకైతే చాలా హ్యాపీ, ఫుల్ దిల్ ఖుష్ అనమాట. అది కోసం వెంపర్లాడు వస్తున్నావు. మా ఊళ్ళందరూ పూరి వెళ్ళారా, 4 రోజుల దాకా రారు. నువ్వు తొందరగా రారా, టైం వేస్ట్ చేయకు. సరే వస్తున్నాను. నా దగ్గర డబ్బులు లేవు, హెల్మెట్స్ కొంచెం రెడీ చేసి. ప్రతిసారి నాకే రా ఏదో గోల. హలో, ఏంటి యుగ మాట్లాడు? నా మీద కోపం వచ్చిందా? అదేం లేదు సిరి,
సారీ యుగా, నీ మీద కోపంలో అరిచేశాను. మన మధ్యలో సరళ ఎందుకులా సిరి? ఐ లైక్ యూ. ఐ లవ్ యూ రా యుగా. ఐ లవ్ యూ టూ రా. ఇంకా ఈ క్షణం నీతో కలిసి హ్యాపీగా ఉండాలనుంది యుగా. అయితే ఇప్పుడు కలుద్దామా? హే వద్దు వద్దు, తర్వాత. మీ లేడీస్ మాటలకి అర్థాలే వేర్లే. మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. సముద్రం అంత గొప్ప వాళ్ళం, ఆ లోతు తెలుసుకోవడం అంత ఈజీ కాదు. అందుకేగా చిల్లరగాళ్ళకి ఈజీగా లొంగిపోతారు. ఏమన్నా? ఏం లేదు ఏం లేదు. నేను అలాంటి దాన్ని కాదు, మంచివాడిని లవ్ చేశాను. కిస్ కావాలి. యుగా యు. వాట్స్ రాంగ్ విత్ యూ? నా వెనకాల ఎందుకు పడుతున్నావు? ఐ లవ్ యూ నిహారిక. షట్ అప్. నా గురించి నువ్వేమనుకుంటున్నావు? మళ్ళీ నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలేస్తే చెప్తా ఏమనుకుంటున్నావో. నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు. రే గోవే, గెట్ లాస్ట్. ఈరోజు మీ రూట్లో బస్సు వెళ్ళదు. వాళ్ళతో వెళ్ళు, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు. వాళ్ళతోనా? పర్లేదు, వెళ్ళు, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు. బ్యాగ్ ఎక్కు. అలాగే. రే పదరా. రే మన ప్లాన్ సక్సెస్. మీరు రీచ్ అయిపోయారా? రీచ్ అయ్యామరా, బేబీ సేఫ్. చంపేస్తాడు రా. మిస్ అయ్యాంరా. పాప వెళ్ళిపోయి ఉంటుందిరా. ఎలా రా అన్న? ఫోన్ రా అన్న, చెప్పన్నా. దుర్గా,
వాటర్ తీసుకురారా. సరేరా. బాస్ చెప్పండి బాస్. ఏంట్రా పాపను పికప్ చేసుకుని చాలాసేపు అయింది కదా, ఇంకా రాలేదేంట్రా? పాప ఏంటి బాస్? తమాషానా? పాపని మీరు పికప్ చేసుకోవటం నేను కల్లారా చూశాను. పికప్ ఏంటి బాస్? మేము ఇంకా స్కూల్కే వెళ్ళలేదు. రాయ్, నాతోనే గేమ్సా? నా స్కెచ్కే స్కెచ్చా? నిజమే బాస్, మేము ఇంకా పాపని కిడ్నాప్ చేయలేదు బాస్. మీరు కాదా, మరెవరు? బండెక్కరా. ఆలోచనకి అసలు అందట్లేదు. ఎవడై ఉంటాడు? దయా, ఒకసారి అర్జెంటుగా ఇంటికి రారా, పనుంది. సరే అక్క. అక్కేంటి డల్గా ఉంది? ఏమైంది? ఏమై ఉంటుంది? నమస్తే మేడం. కూర్చోండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. చెప్పండి మేడం. సార్, డ్రైవరు మా రూట్లో బస్సు రాదని చెప్పి సర్యూని ఎవరో 2 అబ్బాయిలకి ఇచ్చి పంపించాడు సార్. ఇంకోసారి ఇలా రిపీట్ అవ్వకుండా చూడండి సార్. ఇలా అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. నో మేడం, ఇది ఎలా జరిగిందో నేను కనుక్కుంటాను. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. ప్లీజ్ మేడం. ఓకే సార్, నేను వస్తాను. అది మీరు కంగారు పడకండి మేడం, ఇది ఎలా జరిగిందో నేను చూసుకుంటాను. మళ్ళీ పోలీస్ కేసు అలాంటిది ఏదైనా ప్లీజ్ మేడం. అక్క, ఏదో జరుగుతున్నట్టుంది. ఏం లేదురా, నువ్వు పిచ్చి ఆలోచనలు మానేయి, పదా. చోటు 3 పెగ్స్ అమ్మా. అమ్మయ్య, పాపను కాపాడేశాం. చాలా సంతోషంగా ఉంది.
కాపాడలేదురా, ఒకసారి తప్పించాం అంతే. అదేంటి ఇష్టరా మళ్ళీ? ఒక్కసారి స్కెచ్ చేసిన వాడు మళ్ళీ స్కెచ్ చేయడానికి గ్యారంటీ లేదు. ఎందుకైనా పాప కన్నేసి ఉంచుదాం. మనకి ఇంకా ఈ రిస్క్ అవసరమా? అవసరమే. వన్ మినిట్ రా. ఎల్లెళ్ళు. హలో. హాయ్. చెప్పు సిరి. యుగా, ఐ మిస్ యు రా. నాకు కూడా రా. ఐ లవ్ యు రా. ఐ లవ్ యు టూ రా. నా దగ్గరుంటే చాలా బాగుండేది. నీ పక్కనే ఉన్నాగా. నీ పక్కన చూడు. హే యుగా. ఏంటి సంజయ్ ఇక్కడికి తీసుకొచ్చావు? ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది, లవ్ చేసుకుందామని. సిటీలో ప్లేస్లు ఎక్కడివే? అది నాకెందుకు భయంగా ఉంది సంజయ్. నేనుండగా భయం ఎందుకు? పద అలా తుప్పల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. మగపిల్లలు అలా తుప్పల్లోకి పొదల్లోకి పిలిస్తే వెళ్ళకూడదని చెప్పిందండి మా అమ్మ. ఆహా, మా అమ్మ ఏమైనా తీసుకెళ్ళమని చెప్పిందా? అక్కడేం జరగదు, ఎదవ బిల్డప్లు తప్ప. రా. నువ్వున్నావనే భయం. అరే నా మీద నీకు నమ్మకం లేదా? నువ్వు రా చెప్తా. అన్నిటికీ కంగారు మీ సంజు, అమ్మాయిలకి. నిన్ను చేసుకునేవాడినే కదా. తుప్పల్లోకి వెళ్తే ఎవరు ఏదో జరగదన్నారు, ఇక్కడ అన్నీ జరిగిపోతున్నాయి. పద పద, మన పని అయిపోయింది. వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఈ ప్లేసు, మనం వెళ్ళిపోదాం. పద. అంత సిగ్గుపడతావేంటే? బాబు 2 ఐస్ క్రీమ్ కార్నెట్. అలాగేనండి. త్వరగా. ఇదిగోండి. వార్ని. సంజయ్, ఏ సంజయ్, సంజయ్, సంజయ్. షిట్. చెప్పరా సంజు. ఆ కిడ్నాపర్స్ కనిపించారా? వాళ్ళు నేను ఫాలో అవుతున్నాను, మీరు రెడీగా ఉండండి. నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఓకేరా. రే పదరా.
వద్దు పట్టుకుని కొడుకు రాయ్. అమ్మా లేకమ్మా బేబీ. దొరికరా అలా రేయ్ పాప సేఫ్, మన ప్లేస్కి వచ్చేయండి రా. ఓకే చెప్పరా. ఒరే రవి, మన ప్లాన్ సక్సెస్ రా. నువ్వు పాపం తీసుకుని వెళ్ళిపో, నేను జాయిన్ అయిపోతా. ఓకే రా. పడిపోయాను. ఏంటి పడిపోయానా? Yes. Prepara. Yeah. వేసిన ప్లాన్ ఫెయిల్ అయింది, మళ్ళీ ఫెయిల్ అయింది. వేసిన ప్లాన్ వేస్ట్ చేశారు. వేస్ట్ 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 వేస్ట్.
మనసు పని చేయకూడదు. దయా దయా దయారా ఇక్కడ. దయాకి అడ్డం రావడం అంటే రైలు కింద పట్టం లాంటిది. బుడ్డోడికి ఎంత సీన్ ఉందా? చూద్దాం, డీల్ ఇప్పుడేగా. డీల్ ఓకే, ఫుల్ పేమెంట్. లక్ష్మీదేవిని నేలకేసి కొడితే 4 తరాల పాటు నాకించేస్తుంది బాస్. పని అయిన తర్వాత పేమెంట్ తీసుకుపోతా. దయకి జాలెక్కువ, జర జాగ్రత్తగా పని చేయాలి. నాకు కసి ఎక్కువ. కమిట్మెంట్ కరెక్ట్గా లేకపోతే కాటిలో కాలే వరకు కదలను. ఐ లవ్ యూ డార్లింగ్. బాగా కనెక్ట్ అయిపోయావు. కట్ అవ్వకుండా చూసుకో. ఓకే డార్లింగ్. నాకు డార్లింగ్ ప్లేస్ ఇచ్చావు, నేను డల్ కాకుండా చూసుకుంటా. డార్లింగ్ ప్లేస్? బాయ్స్, ఒకటి 2 3 4 గుడ్ షాట్స్. దయకి జాలెక్కువ, రవికి పగెక్కువ, పాపకి ప్రాణం ఎక్కువ. పడ్రా నువ్వు. ఫ్రెండ్ అని బాస్, మన శత్రువులకి ఫ్రెండ్ అని. నీకేం కావాలి? ప్రాణం. ప్రాణం. నీకు పాప ప్రాణం కావాలి, నాకు నా ఫ్రెండ్స్ ఉసురు తీయాలి. అయితే నాకేంటి? పాప నీకు కావాలంటే మా ఫ్రెండ్స్ని నాకు అడ్డం తప్పించాలి. దానికి నాకు మనీ కావాలి. మనీ కావాలి.
జరిగిన మ్యాటర్ మొత్తం నాకు తెలియాలి. చెప్పన్నా. నేను చెప్పేది బాగా గుర్తుంచుకోండి. ఫ్రంట్ ఆన్ స్కూల్, బస్ నెంబర్ AP31 D4363. పాప తెలుసుగా? తెలుసన్నా. ఎలాగైనా సరే మనం కిడ్నాప్ నాపాలరా. నేను రెడీరా. మనకెందుకు వద్దురా, వదిలేద్దాం. మీతో పాటు నేను రా. ఓకే డన్ రా. ఓకే డన్. ఓకే డన్ డన్. రే బాస్ పంపించాడు. యా ఓకే. ఓకే. పర్లేదు వెళ్ళు, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు. బ్యాగ్ ఇవ్వు. అమ్మయ్య, పాపను కాపాడేశాం. చాలా సంతోషంగా ఉంది. కాపాడలేదురా, ఒకసారి తప్పించు అంతే. అదేంటి ఇష్టరా మళ్ళీ? ఒక్కసారి స్కెచ్ చేసిన వాడు మళ్ళీ స్కెచ్ చేయడానికి గ్యారంటీ లేదు. ఎందుకైనా పాప కన్నేసి ఉంచుదాం. మనకి ఇంకా ఈ రిస్క్ అవసరమా? అవసరమే. త్వరగా పదరా, త్వరగా పద పద. ఏంటి ఇలా పడిపోయాను? అది బాస్ మ్యాటర్ కంప్లీట్గా వాళ్ళు నీ ప్లాన్ని చెడగొడతారు బాస్. నా కొడుకుల్ని ఫినిష్ చేసేస్తా బాస్. ఎక్కడ పడితే అక్కడ అమ్మాయిని పట్టుకోకూడదు. ఎప్పుడు పడితే అప్పుడు ఆవేశాన్ని బయట పెట్టకూడదు. నాతో డీల్ కావాలంటే బ్రెయిన్ పెట్టు. అమ్మాయి వద్దనుకుంటే గన్ పట్టు. ఓకే, నీ డీల్ నాకు ఓకే. నన్ను నమ్ముకున్న వాళ్ళు ఎవరు నాశనం కాలేదు. వస్తా, నీకు నచ్చే న్యూస్తో వస్తా బాస్. బాయ్. సక్కు అది ఇవ్వనరా నీకు. ముందు బాకీ ఎక్కువైపోయింది, ఆ బాకీ తీర్చురా నువ్వు. టీకి డబ్బులు కానీ దానికి డబ్బులే. అరే కస్టమర్స్ వచ్చారు, నువ్వు మూసుకో. సరే అండి. తీసుకురా. ఓకే సార్, తొందరగా ఇవ్వమ్మా. ఇదిగోండి సార్ మీ టీ. ప్లీజే ఒక్కసారే కొంచెం పర్లేదే, ఎవడేమో అనుకోడు. వసే వసే డబ్బులు తీసుకుని డబ్బులు తీసుకుని క్లోజ్ కదా. డబ్బులు తీసుకుని తర్వాత ఇస్తా నేను నీకు. కాదే ఒక్కసారి అదొకటి ఇదొకటి. డబ్బులు తీసుకురారా, తర్వాత ఇస్తానని చెప్పాగా. పర్స్ ఎవడదో కొట్టేసి ఈవినింగ్ కల్లా డబ్బులు ఇవ్వకపోతే అడుగు నాకు. సరే ముందు తీసుకురా, తర్వాత ఇస్తా నీకు. నాకు డౌటేరా, ఇక్కడ ఏదో జరుగుతుంది. ఒక్కసారికి ఇవ్వే. ముందు అరగంటలో ఇచ్చేస్తాను. ముందు డబ్బులు తీసుకురారా, తర్వాత ఏదైనా ఇస్తా నీకు. అర్థం చేసుకోయే ఒక్కసారికి. అవును సార్, పక్కనున్న దాన్ని కోకేస్తున్నాడు. గోకటం నీకు అలవాటే కదరా. ఎవడలా పోతే నాకేంటి, నా శాలరీ నాకొస్తే చాలు. సక్కో సక్కో సక్కో. ఇవాళ ఒక్కదే దొరికినా సూపర్గా ఉంటుంది. ఇది కూడా లేదు. పాప దొరికింది, చాలు. ఇక్కడ కూర్చుందామా చిన్ను? అయిపోయింది పాప, దొరికిందిలే. చూద్దాం, ట్రై చేద్దాం. హే బేబీ,
Hey, you. Looking nice now. What? So what's your plan right now? Sorry? Yeah, just come with me. I'm gonna show you heaven, yaar. I got a bike over there. What? I will take you for a ride. I'm gonna show how heaven works. No. We'll have some masti, yaar. Chill. No. Ajo. What? Oh, let's enjoy. Come, right? What's Chill. your problem? Chill, yaar. అరే కిలిందా ఓకే అర్థమైంది. అయినా అలా తన్నిసే పెట్టు నువ్వు. ఆలోచించవచ్చు కదా అసలు. చల్ ప్లీజే చల్ రే చల్ రే చల్ వచ్చేవా ఫాల్తూ చల్ నీ ఆడలు బాగా తన్నేసింది. ఆయన నాకు అలవాటు అయిపోయిందిలే. హాయ్ సిరి. ఏంటి సిరిది? లేకపోతే ప్రతి ఒక్కడికి లోకలే. అక్కడ మా నాన్నకి, ఇక్కడ నీకు, అదిగో వాడికి. నువ్వు లేకపోతే నేను ఉండలేను యుగ. లెట్స్ మూవ్. Yeah. Whoa. You and me. Rock me, baby. Rock me, baby. Sexy bitch, looking beautiful. You and me. Hey, look at me, baby. Rock me, baby. వస్తావా? చూడు బైక్ ఉంది. ఏం ఊపుతుంది అమ్మా. తిప్పేస్తుందిరా. అబ్బా చూడవా. అబ్బా ఇప్పుడు పడ్డదేంట్రా. పర్లేదు. హాయ్, ఏంటి విశేషాలు? మధ్యలో టుస్కిగాడు. ఓ అలిగావా? ఏం జరిగిందంటే నువ్వు ఐస్ క్రీమ్ తింటున్నా కదా, చాలా అర్జెంట్ పని, అందుకే వెళ్ళాల్సి వచ్చింది. ఛా, అది నాగుంట్రా, ఇది నీకే కావాలా? ఏంటే చెప్పకుండా వెళ్ళానని అలిగావా? నీ బాధ ఎడు బామర్ది. అది కాదు, నా మాట వినవే, అర్థం చేసుకో. ఐ లవ్ యూ చెప్పే అర్థం చేసుకో. హారిక, నిహారిక ఒకసారి ఆగు. అర్థం చేసుకో, నేను చెప్పేది విను. హారిక, నిహారిక నేను చెప్పేది వినవే. ఏంటి ఇదిగో నేను చెప్పేది వినవేంటి అసలే? వాట్ ఏంటి? నేను చెప్పేది విను ఒకసారి. ఐ హేట్ యు. నేను చెప్పేది వినొచ్చు కదా. ఆ రోజు నాకు పని పడింది, అందుకే వెళ్ళిపోయాను. అర్థం చేసుకోవే. ఒకసారి మనం కూల్గా మాడుకుంటే అన్ని సర్దుకుంటాం. ఐ హేట్ యు. గో. నువ్వు అర్థం చేసుకోవట్లేదు. అరే నిహారిక, అరే అబ్బా వెళ్ళు, ఆడి చేతిలోకి వెళ్ళు. వెయిటింగ్. వచ్చేసింది స్లాంగ్ నచ్చాలి. హే బేబీ, సూపర్గా ఉన్నావు. బైక్ ఉంది, నేనున్నా. బైక్లో పెట్రోల్ ఉంది, నువ్వున్నావు. లెట్స్ గో ఫర్ రైడ్ యార్. వాట్ ఆర్ యు వెయిటింగ్ ఫర్? చల్ ఆ జాओ యార్.
యూ లుక్ సెక్సీ యూనో, చాలా బాగున్నావు. ఎప్పుడో పడిపోయాను నేను చూసి. వెళ్దాం పదా, ఏం ఆలోచిస్తున్నావు? పదా. సరి టైమింగ్ ఇక్కడ అమ్మాయితో నాటకాలు ఆడుతున్నావురా సార్? ఏంటి సార్ మళ్ళీ సార్ ఉండవా? ఇలాంటి మళ్ళీ జైలుగా రారా, నువ్వు వస్తావని తెలుసు నా దగ్గరికి. అబ్బా నేను చెప్పేది ఇదంతా అది కాదా నీ హరి. ఓ సిని ఏం చూస్తావే? ఐ హేట్ యు. I hate you. I love you నిహారిక. నేను చెప్పేది అర్థం చేసుకో. I hate you. నీ వల్లే వీళ్ళందరూ నా వెనకాల పడుతున్నారు. ఆ రోజు ఏం జరిగిందంటే, అరే I love you. I love you. ఓయ్ నువ్వు వింటలేదు. I love you so much రా. సూపర్. ఓకే, ఇంత మెత్తకున్నా అంటే ఊగుతుంది చాలు కానీ ఏదైనా మాట్లాడరా బాబు. ఎక్కడికి వెళ్దాం? లాంగ్ డ్రైవ్. ఓకే, ఎలా వెళ్దాం? బైక్. ఓకే ఓకే ఓకే. అన్నా గా పోరి ఏముందన్నా, మస్తుంది. వదిలేసిన పోరి మనకెందుకురా, వదిలేరా అన్నా. మన బాస్ ఫోన్ అన్నా. అన్నా చెప్పన్నా. ఎక్కడున్నావురా? అది అన్న ఫ్యామిలీతో బయటకు వచ్చా అన్న. రాజకీయం చేసేవాడికి మూడో పెళ్లి, రౌడీజం చేసేవాడికి ఫ్యామిలీ ఏంట్రా? అంటే అన్న అది సరే గానీ ఒక పని చెయ్యి అన్న, మన కుర్రోల్ని అర్జెంటుగా డెన్నుకు పంపే. అసలు విషయం ఏంటంటే బాస్ స్కెచ్ మీరు చెప్తారా, అన్నని చెప్పమంటారా? నేను చెప్తా బాస్. గిన్నె కోడిపేటల్లో భలే ఉన్నారా ముగ్గురును. మనం లాంగ్ డ్రైవ్కి వెళ్దామా డార్లింగ్? సూపర్ స్కెచ్ అన్న, బాగుంది బాగుంది. ఏరా లాంగ్ డ్రైవ్ వెళ్ళడానికి మన ఇద్దరు ఏమైనా లవర్సా? మన స్కెచ్ కావాల్సిన స్టఫ్ లాంగ్ డ్రైవ్లో దొరుకుద్దన్నా. సూపర్ రా రవి, నువ్వు సూపర్ రా, నీలో మంచి స్టఫ్ ఉందిరా. ఐ లవ్ యు రా. డన్. ఓకే డన్ బాస్. వెళ్ళి వేసేద్దాం వాళ్ళని. పోనీ అన్నా.
ఓకే నిహారిక, వెయిట్ చేయండి, మళ్ళీ వస్తాను. చంపేయాలి వీడిని. దొరకనే రానా ఊళ్ళో పోనీ వస్తారంటావా? వస్తారా? సరే చూద్దాం. వచ్చారా? ఎరా సరిపోతారా? కాంతారావుకి కత్తి కావాలి, మా జగ్గుగాడికి రత్నం కావాలి, మా దయాగాడికి మీ ప్రాణాలు కావాలి. ఇంకేంటి ఆలస్యం, రండ్రా. బచ్చగలతో వాళ్ళతో మనకేంట్రా? రే నరసింహ, రే వేసారా? ఏమైందన్నా ఎంత టెన్షన్గా ఉన్నా? ఫోన్లు ఎత్తట్లేదు. ఈ విషయం ఇద్దరికి తెలియనివద్దు, కంగారు పడతా. సరేరా. ఇంకేంటి? నథింగ్. అలా పక్క పోదామా? నువ్వు వెళ్ళరా నాయన. వెళ్ళు. నువ్వు వెండి బుజ్జి కలకల్లా ఆడిపోతున్నావు. ఫోన్ ఎత్తండి రా. గానుగెద్దులో ఈడేంట్రా బాబు నా చుట్టూ తిరుగుతున్నాడు. ఏమైంది వీళ్ళకి? ఫోన్లు ఎత్తరేంటి? నా కొడుకులు కొంపతీసి దొరికిపోయారా? రా అన్న, ఇక్కడ కూర్చో అన్నా.
హే ఆగు అలా హాయ్ హే ఏ సిరి ఆగు ఏ సిరి సిరి ఆగు ఏ సిరి దొరికింది దొంగ లుక్ ఎట్ వావ్ సర్ప్రైజ్ యుగా కమ్ లెట్స్ గో సూపర్ ఏంట్రా ఇలా నాకు అడ్డుపడ్డారు? ఈ స్కెచ్ కూడా ఫెయిల్. వేస్ట్ నా కొడుకులు రా వీళ్ళు, వేస్ట్. చూడరా చూడరా చూడు, ఒక్కొక్కడు దున్నపోతుల్లా బలిశారు. వేస్ట్ నా కొడుకు. కండాలు చూసి గుండాలు అనుకుని నమ్మితే నీకు గుండెపోటు రావడం ఖాయమన్నా. మన పని మనం చేసుకుని వెళ్ళిపోతే మంచిదన్నా. రవి, అంటలేనోడు రాజకీయాల్లోకి రాకూడదు, దమ్ము లేనోడు దాదాగిరి చేయకూడదు. నాకు నచ్చనోడు ఈ భూమి మీద ఉండకూడదు. ఖర్చు పెట్టేస్తే అండగా ఎవరున్నాడు కదన్నా, ఖర్చు పెట్టే అన్నా. రాయ్ రవి, పెగ్గు కలపరా. పర్ఫెక్ట్ ప్లాన్తో వెళ్దాం. ఓకే అన్నా. హలో అన్నా, పాప వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయిందన్నా. ఏంట్రా నువ్వనేది? అవునన్నా, ఇప్పుడే పాపను తీసుకుని పూర్ణ మార్కెట్ వైపు వెళ్ళారన్నా. సరే నువ్వు బయలుదేరి, నేను వస్తున్నా. ఓకే అన్నా, నువ్వు తొందరగా వచ్చే అన్నా. సరే సరే నేను వస్తున్నా, నువ్వు పద. ఫ్యూల్ అయిపోయింది ఏంట్రా? ఇంకెక్కడే ఉన్నావు? పద.
ఏంట్రా టైం ప్రకారం ఇంటికి రావట్లేదు? ఏం చేస్తున్నావు? అమ్మాయిల వెనకట్లు తిరుగుతున్నావా? వేస్తున్నావా? నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా. అరే యుగా ఆ సంజు అందుకోరా కమాన్ ఫాస్ట్ గా పద 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 పట్టుకో నా కొడుకుని. పరిగెత్తన్నా పరిగెత్తు. సార్ వాడు ఎలా ఉంటాడంటే కర్లింగ్ హెయిర్, రౌండ్ ఫేస్, లాంగ్ హైట్ తోటి. ఏంట్రా తీవండి దాని దగ్గరికి వెళ్తున్నావు? వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాలి కదా, ఎంత నీ దగ్గరికే వస్తాను. పెళ్ళం దగ్గరికి వెళ్ళినా కూడా ఏంది మూసేది? నా గురించి నీకు ఇంకా పూర్తిగా తెలీదు. నువ్వు ఆగే. ఏంది ఆగేది? నువ్వు ఆపే. ఏంట్రా ఆపేది? చెప్తున్నాగా నీ దగ్గరికే వస్తా. నీకు ఇంకో గతి లేదురా. ఇది చూడరా. ఎందుకు పరిగెడుతున్నారు? నీలా ఏవో బోకేశాలు వేసి ఉంటారులేరా. వీళ్ళెందుకు పరిగెడుతున్నారు? ఇలాగే గుడిసెట్ ఏదో అయి ఉంటారు. తోలు తీరింది నాకు. తీసుకెళ్ళండి సార్. కుమ్మండి సార్, కుమ్మండి సార్. ఏది నా వెనకాల వదిలేయండి సార్. అయ్యో సార్ చేరిపోయిందిరా. ఏంటి గెలిచానురా, నేనే గెలిచాను. కాల్చి పాడదొబ్బుతా. రే రవి, నీ వల్లేరా ఇది నాకు దొరికింది. దీన్ని ఇప్పుడే కాల్ చేస్తా. అరే దయా గంతేరా. దయా ఇక్కడ. దయా అయితే ఎవడికి ఎక్కువ? ఏంట్రా ఈ దయాగాడికే బ్యాంకా? దయా అయితే ఎవడికి ఎక్కువరా? పండు 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 వంగ పండు రవి ఇక్కడ. బాబా Done. Done. My plan success. నేను మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? నమ్మాలి, తప్పదు, వేరే దారేం లేదండి. దయకు మేమంటే ప్రాణం. మా వైపు వేలెత్తి చూపితేనే చంపేస్తాడు. ఆ నమ్మకమే మీ జీవితాలను డేంజర్లో పడేసింది. నేను మిమ్మల్ని నమ్మలేను. తప్పదు మేడం, ఒకసారి పాపనే ఉండి నిరూపిస్తాం. నో, నా దయ 24 క్యారెట్ గోల్డ్. నా పాపను మీకిచ్చి నేను సమస్యల్లో పడలేను. ఓ పని చేయండి, మీ పాప డ్రెస్ ఇవ్వండి, మీ నమ్మకానికి ఒక క్లారిటీ ఇస్తాం. అన్నా
పాప వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయిందన్నా. ఏంటా నువ్వనేది? అవునన్నా, ఇప్పుడే పాపను తీసుకుని పూర్ణ మార్కెట్ వైపు వెళ్ళారన్నా. అమ్మడి అమ్మ వీపించేసి భలే ట్విస్ట్ ఇచ్చావురా. రే దయా, నీకు ఇంకో ట్విస్ట్ చూపించనా? ఒక్కసారి లుక్ కొట్టేసుకో. అక్క అక్క, వీళ్ళు సరియను కిడ్నాప్ చేస్తే పట్టుకున్నానక్క. ఛీ, నోరు మీరా. అక్క అక్క అని పిలుస్తుంటే సొంత తమ్ముడు కన్నా ఎక్కువగా చూసుకున్నాను కదరా. కానీ పరాయి వాడివని ప్రూవ్ చేసుకున్నావు కదరా. మొత్తం తెలిసిపోయి ఇంక తాగడానికి ఏముంది? మీ ఆయన వల్ల మా అక్క జీవితం స్పాయిల్ అయింది. ఆయన అందుకే నేను మీ ఫ్యామిలీని వేసేయడానికి డిసైడ్ అయిపోయా. నన్ను వదిలేరా ప్లీజ్ రా, నన్ను వదిలేరా. మీ అక్కని డిస్టర్బ్ చేయడం తప్పేరా నాది. సరియు, మీ డాడీ కాల్. అమ్మా నేను మాట్లాడతా. నేను మాట్లాడతాను. హలో. హే ఉషా, హౌ ఆర్ యు? మీరెలా ఉన్నారు? యా, ఐ యామ్ ఎవ్రీథింగ్ ఫైన్. మీరు త్వరగా ఇండియాకి వచ్చేయండి. ఓకే ఉషా. ఫ్యామిలీని వేసేయడానికి డిసైడ్ అయిపోయా. మర్యాదగా సరియు ఎక్కడుందో చెప్పండి, లేకపోతే ఈ నా కొడుకుని వేసేస్తా. రే దయా, గన్ డౌన్ చేయరా. నా గన్నుకి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో ఉన్నాం. పుచ్చ లేచిపోద్ది. పోలీసులు వీలికెళ్ళాలికైంది. రే దయా, ఆగరా. పిట్టని కాల్ చేయండి, కాల్ చేస్తా. రే ఆగరా. రే పట్టుకోండి రండి. పట్టుకోండి. ఆగరా, పట్టుకోరండి. వదలరాండి. సంజు సంజును పట్టుకోరా. పట్టుకో. రై పట్టుకోరా అండి. సంజయ్ పట్టుకోండి. రే రవి, రవి వెళ్ళు వెళ్ళు. రే రవి వదలకరా. రండ్రా కొడకల్లారా, రండ్రా. ఎవడొస్తాడో చూస్తాడా కొడక. ఒక్కటైరానే. ఇదేంటిరా కొడ్డని తోలు తీరిపోయింది మనకి. మరి చచ్చాడలే చూడండి ఫస్ట్. లాగండి రాన్ని.
ఎంత బరువు ఉన్నాడు రైడ్ అన్నం తింటు కదరా మనుషులు ఎంత బరువు ఉన్నాడు ఆగండ్రా. బరువు ఉన్నాడు ఈడు. రే నన్ను వదిలేండిరా రే మీకు దండం పెడతానురా నన్ను వదిలేండిరా రే నన్ను వదిలేండిరా రే దయా నీలా నెగిటివ్గా ఆలోచించే వాళ్ళ జీవితం ఇలాంటి గొడవల్లోనే ఎండ్ అయిపోద్దిరా. వీడికి ఇదే కరెక్ట్ రా. అవునరా. రే సంజు క్లోజ్ చేయండి రా. రే మామ నాకు ఆఫీస్ టైం అయింది వస్తాను రా. వెళ్ళరా. అరే యుగా నీ లవర్ వస్తుంది కుమ్మించుకోరా. నాకు కూడా ఆఫీస్ టైం అయింది. ఇంకేం చేస్తాను, జాబ్ వచ్చే వరకు కుమ్మించుకోవాలి కదా, తప్పదు మరి. మీరు వెళ్ళండి రా బాబు, వెళ్ళండి. వెళ్ళండి రా బాబు, ఇంకేం చూస్తారు. నువ్వు కుమ్మియే రాయే. నువ్వెలాగో జాబ్ చూసుకోలేవు, నేనే నీకు జాబ్ చూసాను. పద. అవునా, పదైతే రెడీ అయిపోతాం. ఎక్కడికి? పెళ్ళికే అనుకున్నావా? కాదే, డైరెక్ట్ దానికే. ఎప్పుడు అదే? ఇప్పుడు కాదు ఇంకెప్పుడు చేస్తా కదా. యుగా ఆపు యుగా. అరే యుగా నువ్వు మరీ నీ యుగా. అరే ఓ మరి మురిపించకే బాబు. దీనికేం తక్కువ లేదు, పద జాబ్ జాయిన్ అవ్వాలి.